క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకు శుభములు. ప్రియులరా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీరు వింటూ ఆశీర్వదించబడుతున్నారని మేము వింటున్నాం. మేము చాలామంది తెలియచేస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ సందేశం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయము ఆఖరి వచనం 33వ వచనాన్ని చదువుతున్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్న మాటలు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతోంది, అయినా సరే ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించుచున్నాను అని ఆయన చెప్పిన మాటలు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడంలో చాలా ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ ఆశీర్వాదాన్ని వివరించి చెప్పలేము, మాటలు సరిపోవు. అయితే ఆ ఆశీర్వాద అనుభవంలో కొనసాగుతూ ఉన్న వారిని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ ఆశీర్వాద అనుభవంలో ఎంత తృప్తి, ఎంత ఆశీర్వాదం, ఎంత ఆనందము ఉన్నదో, ఆ ఆశీర్వాదంలో కొనసాగుతున్నప్పుడు ఈ లోకమందు మీకు శ్రమ కూడా ఉన్నదనేది ప్రభువు మాట్లాడుతున్నాడు. నిజమే, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసులముగా జీవించడంలో ఎన్నో శ్రమలు ఎదురవుతున్నాయి. ఈ దినాల్లో భారతదేశంలో అలాంటి శ్రమలను ఇంకా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. విశ్వాసులంగా జీవించడంలో అవమానాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సవాలులు ఉన్నాయి, ఇంకా హింసలు కూడా జరుగుతున్నాయి. అక్కడక్కడ చంపేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల మధ్య, ఇన్ని సవాలుల మధ్య ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ శ్రమంతటి మధ్య ధైర్యము తెచ్చుకొనుడి అంటున్నాడు. యేసు ప్రభువును విశ్వసించారు గనుక, లేక మీరు విశ్వాసులుగా ఉన్నారు గనుక మీరు శ్రమలు పొందరు అని ప్రభువు చెప్పలేదు. ఇదిగో వాచ్ షాప్కి వెళ్తే వాచ్ని చూపించి ఇది వాటర్ ప్రూఫ్ అని, ఫోన్ చూపించి ఇది ఫైర్ ప్రూఫ్ అని చెప్పినట్టుగా వాక్యం ఎక్కడా కూడా మీరు శ్రమల ప్రూఫ్ అని చెప్పలేదు. విశ్వాసులమైన మనకు శ్రమలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే శ్రమలు సంభవిస్తున్న ఆ స్థితిలో ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు. ప్రియులారా, గమనించాలి, అసలు అలాంటి ప్రతికూలమైన సమస్యలు శ్రమలు ఉన్నప్పుడే కదా ధైర్యం కావాలి, లేకపోతే ధైర్యమే అక్కర్లేదు. ధైర్యం ఎప్పుడు కావాలంటే శ్రమలు ఉన్నప్పుడే, సమస్యలు ఉన్నప్పుడే, కష్టాలు ఉన్నప్పుడే, భయం కలిగించే పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడే ధైర్యం కావాలి. అందుకనే ప్రభువు అలాంటి సవాలుల మధ్య, సమస్యల మధ్య, శ్రమల మధ్య ధైర్యం తెచ్చుకొనుడి, ధైర్యంగా ఉండండి. పాత నిబంధనలో యెహోషువను నాయకునిగా నిలవబెడుతూ యెహోషువతో దేవుడు మాట్లాడాడు ఏమనంటే, ఇదిగో నీవు ఇశ్రాయేలు ప్రజలను ఈ వాగ్దత్త దేశంలోనికి నడిపించబోతున్నావు. వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడా పూలపోన్పులా లేదు. వెళ్ళిన తర్వాత చాలా యుద్ధాలు చేయవలసి ఉంది. నేను నాయకుడిగా నియమిస్తున్నానంటే ఆ నాయకత్వం గొప్ప ఘనత అని మాత్రమే కాదు, ఆ ఘనతతో పాటు శ్రమ ఉంది, కష్టం ఉంది, యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్నాడు. ఆ మాట చాలా బలపరిచే మాట, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ఈరోజు విశ్వాసులమైన మనతో ప్రభువు మాట్లాడుతున్న మాట, లోకములో శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ మధ్య, సవాలుల మధ్య, కష్టం మధ్య, హింస మధ్య ధైర్యముగా ఉండండి. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన లోకాన్ని జయించాడు గనుక మనల్ని కూడా లోకాన్ని జయించే వారినిగా చేస్తాడు. అయితే వాటన్నిటి మధ్య ధైర్యం, వాటన్నిటి మధ్య నిబ్బరం కావాలి. ఈ దినాన్ని నీ జీవితంలో విశ్వాసిగా ఉండడాన్ని బట్టి ఏదైనా శ్రమను ఎదుర్కొంటున్నావా, లేక ఇంకా ఏదైనా శ్రమను ఎదుర్కొంటున్నావా, ఏవైనా సవాలులు ఎదుర్కొంటున్నావా? కొన్నిసార్లు కుటుంబంలోనే సవాలులు శ్రమలు ఉండొచ్చు.
కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారిని బట్టి మన 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 ప్రాంతంలో మన ఈ మన కాలనీలో లేకపోతే మన ప్రాంతంలో ఉంటున్న వారిని బట్టి శ్రమలు సమస్యలు ఏర్పడవచ్చు. ఆఫీసులో, స్కూల్లో, నువ్వు ఎక్కడుంటున్నావో అక్కడ, కుటుంబంలో, నీ స్నేహితుల మధ్య ఎక్కడ సమస్యలు, శ్రమలు, సవాలులు ఎదురవుతున్నా వాటన్నిటి మధ్య ప్రభువు మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండము, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, నీవు కూడా ఆ శ్రమలన్నిటినీ, ఆ సమస్యలన్నింటినీ, సవాలులన్నింటినీ జయించేవానిగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఆశీర్వాదం కావాలంటే ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఒకవేళ ఏదైనా పరిస్థితులు కృంగజేస్తుంటే కృంగిపోవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యముగా ఉండము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఒకవేళ నిన్ను ఏవైనా పరిస్థితులు వెనక్కి లాగేస్తుంటే వెనక్కి తగ్గిపోవద్దు, ధైర్యముగా ఉండము, నిబ్బరము కలిగి ఉండము. ఒకవేళ నిన్ను ఏవైనా పరిస్థితులు భారంగా నొక్కిపెట్టేస్తుంటే ఆ పరిస్థితుల్లో నీవు ఉండిపోవద్దు, ధైర్యంగా ఉండము, నిబ్బరము కలిగి ఉండము. దేవుడు మాట్లాడుతున్నాడు, అలాగూ ధైర్యం వహించి దేవుని వైపు చూస్తూ నీవు నిలవబడితే దేవుడు ఆయన అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, నిన్ను కూడా ఆ లోకాన్ని, శ్రమని జయించేటట్లుగా చేస్తాను. అట్టి ఆశీర్వాద స్థితి నువ్వు పొందుకోవాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. శ్రమలు ఉండకుండా ఉండవు, శ్రమలు ఉంటాయి. శ్రమలు తప్పించు ప్రభు అని ప్రార్థన చేయడం సహజమే, కానీ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నిన్ను జయించువానిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో నిజమే ప్రభువా, ఎన్నో సవాలులు, శ్రమలు, సమస్యలు, భయపెట్టే పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయి ప్రభువా. వాటన్నిటి మధ్య నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని నీవు చెప్పిన మాటను మేము స్వీకరిస్తున్నాం. ఆ ధైర్యంతో మేము ముందుకు సాగి ప్రభువా, నీవు లోకమును జయించావు, మేము కూడా వాటన్నిటినీ జయించగలిగేటట్లుగా మాకు ధైర్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని, అట్టి స్థితిలో మేము జీవించి మేము మా కుటుంబాలకు, మా సంఘంలో అనేక మందికి, మా చుట్టుపక్కల వారికి మాదిరిగాను ఆశీర్వాదకరంగా ఉండే స్థితి మాకు దయచేయమని, అట్టి ఆశీర్వాదంతో ఈ మాటలు విన్న వారిని అందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, my friends. Have a great day.